చేసుకునేది అది ఇండివిడ్యువల్ కానీ ఇది ఇండివిడ్యువల్ ఆస్తి కాదు కదా, ఇండివిడ్యువల్ ఆస్తి కాదు. నేను అనేది మీరు వినండి, ఏదన్నా ఒక రాజధాని నిర్మించాలంటే ఒక సమయం పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఇది నిజాం కాలం నుంచి వస్తున్న 450 ఏళ్ల కంటే కూడా చరిత్ర కలిగిన రాజధాని హైదరాబాద్. ఎప్పుడైనా మనం ఒక మామిడి మొక్కే పెట్టాం అనుకోండి, వెంటనే కాయలు లేదేంటి పెట్టేశారంటే టైం తీసుకుంటది. ఏదైనా చంద్రబాబు నాయుడు మామిడి మొక్క పెట్టి చెట్టు అంటున్నారు, అది కొంచెం ఆలోచించారు. ఆగండి సార్, మీరు ఆగండి సార్. మీరు ఇంత వయసులో కూడా మీరు నవ యువకుల్లాగా దూకుతున్నారు. నేను 66 ఏళ్ళు సార్, వయసు ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యం. ఇప్పుడు ఏదన్నా ఒక రాజధాని ఆయన అన్నాడు ప్లగ్ అండ్ ప్లే పెట్టేస్తే అయిపోద్ది అనుకున్నాడు అని. ఎవరన్నా ఆపారా ప్లగ్ అండ్ ప్లే పెట్టడానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఎక్కడి నుంచి చేశాడండి? వైజాగ్ నుంచి చేశాడా, కర్నూలు నుంచి చేశాడా, తిరుపతి నుంచి చేశాడా? మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడేటప్పుడు నేను వారు మాట్లాడుతున్నప్పుడు అసలు నేను ఆపలేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడంలో మనమేమి పొలిటికల్ పార్టీస్ తరఫున జెండాలు భుజాలు వేసుకుని రాలేదండి. చెప్తున్నా, ఇప్పుడు నేను ఎవరి పొలిటికల్ పార్టీస్ తరఫున జెండాలు వేసుకొచ్చి రాజకీయ నాయకులు కొట్టుకున్నట్టు కూర్చుంటే అసలు నాకు రావడం కూడా వేస్ట్. అంతేగాని ఇప్పుడు అమరావతి ఆయన ప్లగ్ అండ్ ప్లే అన్నారు, బాగుంది. ప్లగ్ అండ్ ప్లేకి ఎవడన్నా ఆపారా? వైజాగ్ లో ప్లగ్లు లేవా? ప్లే చేయడానికి ఏం లేదు. అంటే అమరావతి ఆ కేసులు ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పరిపాలన సాగించాడు? ఆయన 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడన్నా ఒక కొత్త ఇటుక పెట్టి చేశాడా? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు కూడా అదే పరిపాలన, అదే భవనాలు ఇచ్చినాయి కదండి. 10 ఏళ్ళ నుంచి పరిపాలన జరగలేదా ఆంధ్రప్రదేశ్ లో? జరిగిందా జరగలేదా? బట్టలు నొక్కాడు, అన్ని జరిగినాయి అన్నారు కదా, జరిగింది కదా. మరి అక్కడికి వెళ్ళి ప్లగ్ అండ్ ప్లే లో జరగలేదు, ఇదే అమరావతిలో జరిగింది. ఇంకొక 5 ఏళ్ళు కూడా జరగగలుగుతుంది. కానీ అవసరాలు పెరుగుతున్న కొద్దీ మనం విస్తృతపరచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి 3 బెడ్రూమ్ అవసరం లేకపోయినా కూడా ఎందుకు తీసుకున్నాం? రేపు పిల్లలు పెళ్లి అయినప్పుడు మళ్ళీ అవసరం పడుతుంది. అంటే అవసరాన్ని బట్టి రాజధాని బడ్జెట్ కూడా పెరుగుతూ ఉంటది అంటారా? పెరగట కాదు, అవసరాన్ని బట్టి కాదు. ఇప్పుడు మీరు అన్నారు అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు తీసుకొచ్చేసినప్పుడు ఇప్పుడు 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు వెళ్ళిందని అడిగాడు కదా ఆయన. అసలు నీకు అప్పటికి భవనాలు, ఇవాళకి భవనాలు 80% ఫినిష్ అయిన భవనాలు ఉన్నాయి. ఎవరికైనా కనబడుతున్నాయా? కనబడతలేదా? అవి ఫినిష్ చేసుకుంటే చాలు కదండి. అవన్నీ కూడా ఇప్పుడు ఆర్డర్లోకి తీసుకొస్తున్నారు కదా. తుమ్మ చెట్లు ఎవడన్నా ఇళ్లలో మనమే కాపురం చేస్తున్నామండి. మన ఇళ్లలో తుమ్మ చెట్లు పెరిగారాక ఊరుకుంటామండి? తీసేస్తాం కదా. ఆయన పరిపాలన జరుగుతున్న ప్రాంతాల్లోనే ఇవాళ తీయటానికి 200 పొక్కలైన్లు నెలల పాటు పని చేయాల్సి వచ్చిందంటే అలాంటి నిర్లక్ష్యం కాదు, అరాచకం. అది అరాచకవాదం. అంటే ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే పెట్టుకుని అక్కడ చేసుకోదలుచుకుని ఇందాక వారు కూడా పాపం చెప్పారు, ఎవరన్నా విదేశస్తులు వస్తే అక్కడ సీ పోర్ట్ అదే వైజాగ్ లో ఉంటదని. వైజాగ్ కనుక రాజధాని అయితే అంటే 5 సంవత్సరాల్లో అమరావతిలో ఎంత డెవలప్మెంట్ చేశారో వైజాగ్ లో అంత డెవలప్మెంట్ చేయడానికి ఎవరన్నా అడ్డం పడ్డారా? చేసేయాల్సింది. పరిపాలనా రాజధాని నిర్ణయం చేసినప్పుడు ఎక్కువ అక్కర్లా, సేమ్ అమరావతిలో ఏ స్టేజ్ లో తీసుకొచ్చారు 5 ఏళ్లలో తీసుకొస్తే దాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేసేది. 80% కనుక పూర్తి చేశారనుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారో, ఇన్ని బిల్డింగ్స్ అయినాయో అది చాలు. అప్పుడు ఈ గవర్నమెంట్ కి క్రెడిబిలిటీ వచ్చేది. 175కి 170 సీట్లు వచ్చాయి. అమరావతి లాగానే వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈక్వల్ గా డెవలప్ చేశాడు. ఇద్దరు ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కాబట్టి కొత్తగా ఇంకా యువకుడు ఇతను, ఇంకా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది ఇతనికి. కాబట్టి 175 కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ప్రజలకు ఆలోచించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. అప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు కదా. ఇప్పుడు మాటలు చెప్పేది కోతలు రాయడు అంటారు చూసారా, అలా చెప్తే ఎవడు వినరండి. ఆచరణలో చేసి చూపించిన వ్యక్తే కరెక్ట్. ఇప్పుడు ఆయన అక్కడ ఎవడో వస్తాడని ఆ బిల్డింగులు కట్టాము 550 కోట్ల రూపాయలు అంటే ఎవరి డబ్బులు అయ్యి ఇవాళ అది వైట్ ఎలిఫెంట్ లాగా మారింది. ఆమె దుర్గా కుమార్ గారు, అంటే ఇంకా లిక్కర్ స్కామ్ కూడా జరుగుతుంది ఈ ప్రభుత్వ హయాంలో. చాలా మంది ఏం ఆరోపించారంటే వైసీపీ వాళ్ళే కొత్త బ్రాండ్స్ క్రియేట్ చేశారు అన్నారు. కానీ ఈ బ్రాండ్స్ అన్ని గత ప్రభుత్వం క్రియేట్ చేసిన బ్రాండ్సే, మేము కొంచెం చిన్న మార్పులు చేసామంతా అంటూ జగన్ మాట్లాడారు. ఇప్పుడు మద్యం విధానం అండి, దేశంలో మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లోనే అమ్మట్లేదు. తర్వాత బ్రాండ్స్ అనేవి ఒక్క ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని అవి ఆల్ ఇండియా అంటే ప్రపంచం అంతా ఉండే బ్రాండ్సే అన్ని స్టేట్లలో కూడా ఉన్నాయి. అప్పుడు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. వాటిని ఎందుకు తీసేశారు? అవి ఒక స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం తయారైన లిక్కర్. అది నేను ఇంట్లో కాసే గుడుంబాకిను ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్కి తేడా ఉంటుందా? ఉండదండి, ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు డిస్టిలరీలో చేసింది సొంత గుడుంబాల్లో, దానికి 3 క్యాపిటల్స్ అని, గోల్డ్ మెడల్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని,
వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారో వాటిని లేబుల్స్ రూపంలో వేసి వదిలారు. దాని వలన అనేక మంది జబ్బులు పాలయ్యారు. హాస్పిటల్స్లో ఈ లిక్కర్ ఇన్ఫ్లిక్టెడ్ కేసెస్ ఎక్కడ పడితే అక్కడ కనపడినాయి. అనేక మంది అకాల మరణం చెందారు. జంగారెడ్డిగూడెం లాంటి ట్రాజడీ జరుగుతాయి కూడా. ఇప్పుడు లిక్కర్ గుడుంబాలు తయారు చేస్తే దాంట్లో కలర్ వేస్తే స్పిరిట్ క్వాలిటీ పెరుగుతుందా? జనాల్ని వాళ్ళే చెప్పారు. వాళ్ళ గవర్నమెంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా మా లిక్కర్ విధానం తప్పు, జనాల్ని దోసుకు తిన్నారు, ప్రజలు గమనించారు. వాళ్ళ కుటుంబాలు నాశనమైన మీ నాయి కాదు కదా, మనందరం ఒక స్థాయి గలాళ్ళం. కానీ ఊళ్ళల్లో పిచ్చి బ్రాండ్లు అమ్మారు. అది ఎవడో తాగేది కాబట్టి, అదే ఆయన తాగేది అయితే అట్లాంటి బ్రాండ్స్ మేమేం తయారు చేయలేదు, పాత డిస్టిలరీస్ నే మేము కంటిన్యూ చేసామన్నారు జగన్. నేను మాట చెప్పేది అంటమ్మా. ఇప్పుడు ఎస్ఎస్పి రెడ్డి గారిని నంద్యాల ఎంపీగా చేశాడు. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయనకు కూడా డిస్టిలరీ ఉంది. ఆ డిస్టిలరీని వీళ్ళు కబ్జా చేసి వాళ్ళ అకౌంట్ను కూడా కబ్జా చేసి వాళ్ళు దాన్ని వాడారంటే అప్పటికి ఆయన వీక్ అయిపోయాడు, చనిపోయాడు. అట్లా చేశారు. అది పక్కాగా జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ బ్రాండ్లు ఎందుకు జరుగుతున్నాయి? తర్వాత వాళ్ళ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మ్యాక్డవెల్ డిస్ట్రిబ్యూటర్, ఆయన సౌత్ ఇండియా మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూటర్. అన్ని స్టేట్లలో కూడా జరుగుతున్నాయి. అయినా కూడా వాటిని ఇక్కడ అమ్మనివ్వలేదు వాళ్ళకి. ఎందుకంటే మనమే తయారు చేస్తే చీప్ లిక్కర్ మనకి ఎక్కువ మార్జిన్ మిగులుతుంది. తర్వాత ఈ దీనికి బ్రేవరేజెస్ కార్పొరేషన్కి అతను వాసుదేవరెడ్డిని సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి తీసుకురావాలా. తర్వాత తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డిని డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్లో పనిచేసే వ్యక్తి, వాళ్ళు మున్సిపల్ కమిషనర్ లాంటి వాళ్ళు. వీరికి కూడా తెలుసు టీటీడీకి ఈఓగా ఉండాలంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. అలాంటి పోస్ట్ని ఎవడో దిక్కు దివాణంలైనా అని తీసుకొచ్చి ఒక దాంట్లో కూర్చోబెట్టారు. ఇవన్నీ అరాచకం. అంటే మనం చెప్పినాడే ఉండాలి అక్కడ, మనకు ఒక స్టాంపు లాగా. సరే రైట్ దుర్గా కుమార్ గారు, అంటే ఆయన మాట్లాడిన మాటలు కొన్ని నేను మాట్లాడతాను జస్ట్ హింట్ లాగా, మీరు దాని గురించి ఏం చెప్తారో చెప్పండి. ఎవరు మాట్లాడి అమ్మాయి? జగన్ కక్ష భయానకం క్రియేట్ చేస్తున్నారు, కక్ష సాధింపే రెడ్ నేను ముసలాండి కదా చెప్పేస్తా. ఇప్పుడు కక్ష భయానకం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరమ్మా? కాదంబరి జత్వాని. ఆంధ్రప్రదేశ్ లో ఆమెకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కానీ ప్రజలతో కానీ వివాదాలు ఉన్నాయా? ఆమె ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ తో ఆ వ్యక్తిగతమైన అంశం మీద ఎక్కడో బాంబేలో ఎవరన్నా నేను ఆ పేరు కూడా నేను చెప్పదలుచుకోవాలి. ఆమె ఫిర్యాదు చేసుకుంటే ఆ ఫిర్యాదుని ఉపసంహరించడం కోసం ముసలి నా ఏజ్ ఉండొచ్చు వాళ్ళ ఫాదర్కి, ఆయన నేవీలో పనిచేసిన ఆయన, వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ హింసించడం. ఏమన్నా అది ఎవరు చేస్తారు? సుపారీలు తీసుకుని మనం సినిమాల్లో చూస్తాం, దాదాలు కింద కూర్చుని సెల్లార్లో పంపించి తెప్పిస్తారు. అలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నువ్వు ఆ విధంగా వాడుకుంటే అంతకన్నా దురదృష్టకరమైన పాలన ఇంకెక్కడన్నా ఉందా? నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయిన చరిత్ర ఇవాళ వరకు ఇండియాలో ఏదైనా స్టేట్ లో జరిగిందా చెప్పమానండి. రైట్, అంటే మరి వచ్చినట్టు ఎందుకు చేయలేదు? 9 నెలల టైం తీసుకున్నారు. అవునమ్మా, రాగానే అంటే ఏదైనా ఒక ఆధారాలు లేకుండా ఒక ఐపీఎస్ ఇండియన్ సర్వీసెస్ లో ఉన్న వ్యక్తుల మీద ఒక మాట అనాలంటే వాళ్ళకి కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ అరెస్ట్ ఆపగలుగుతాడు చెప్తున్నా. అందుకనే అవన్నీ కూడా ఖచ్చితమైన ఆధారాలతో ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో పెట్టబట్టే ఆయన రిమాండ్కి పంపారు. లేకపోతే ఒక డీజీ క్యాడర్ ఆఫీసర్ని రిమాండ్కి పంపటం అంటే ఆయన నిన్న జడ్జినే చాలా అంటే పార్టీ ఇన్ పర్సన్గా అపీర్ అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, జడ్జి ముందు మనమే వాదించుకోవచ్చు. నేను వాళ్ళకి ఆయన చట్టం తెలియదని నేను అంటలా, తెలుసు కాబట్టే ఆయన చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడు. జడ్జిని నేనేదైనా మాట్లాడవచ్చు, ఐ కెన్ గెట్ అవే అని. నిన్న ఆయన దిగి వెళ్తున్న తీరు కూడా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి డీజీ క్యాడర్ ఆఫీసర్ వెళ్ళినట్టు వెళ్ళాడు. ఒక ముద్దాయి అయినప్పుడు నువ్వు వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు అకంపెనీ అవ్వాలి, నువ్వు ముందు పరిగెత్తుకుంటా వెళ్ళిపోవటం కాదు.